రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో విజయవంతంగా నిర్వహించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో భారత ప్రభుత్వం నవంబర్ 26న అధికారికంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పార్టీ బలోపేతం దిశగా భారీ ఎత్తున నూతన నాయకుల చేరిక, సభ్యత్వ నమోదు కార్యక్రమం, రానున్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ పిలుపు మేరకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఇటీవల పార్టీలో చేరిన పిబిఆర్ గౌడ్ భవానీని సన్మానించడం, జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించడం, డిసెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నేషనల్ మీటింగ్ ఏర్పాట్లు మరింత పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలపై నాయకుల అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన నాయకులు పిబిఆర్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ వేదికపై నాకు అవకాశం ఇచ్చి వేదికను అలంకరించిన జాతీయ నాయకులు పేరం శివనాగేశ్వరరావు గౌడ్, ప్రభుదాస్, అలాగే రాష్ట్ర నాయకులు రవికుమార్, రత్నప్రసాద్, గోరఖ్ సింగ్, స్నేహలత, పద్మ, రోజారాణి, శివరాజు, ఆర్పీఐ మీడియా కోఆర్డినేటర్ హాద్యాస, మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ జగన్, అదేవిధంగా మిగిలిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలిపారు. కార్యక్రమంలో నూతన నాయకులు పిబిఆర్ గౌడ్ పాటు జాతీయ నాయకులు పేరం శివనాగేశ్వరరావు గౌడ్, ప్రభుదాస్, అలాగే రాష్ట్ర నాయకులు రవికుమార్, రత్నప్రసాద్, గోరఖ్ సింగ్, స్నేహలత, పద్మ, రోజారాణి, శివరాజు, ఆర్పీఐ మీడియా కోఆర్డినేటర్ హాద్యాస్, మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ జగన్, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. భారతదేశాన్ని సార్వభౌమ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చడానికి మరియు దాని పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం అందించడానికి ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాసం, నమ్మకం మరియు ఆరాధనలో స్వేచ్ఛను అందించడానికి, ప్రతి ఒక్కరి గౌరవం మరియు దేశ ఐక్యత మరియు సమగ్రతను నిర్ధారించే సోదరభావాన్ని పెంపొందించడానికి గంభీరంగా కట్టుబడి ఉన్నాము. 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టంగా రూపొందించి మనకు మనం ఇది ఇచ్చుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం, జై అంబేద్కర్, జై రామదాస్ అతవాలే, జై ఆర్పీఐ, జై జై ఆర్పీఐ, జై జై ఆర్పీఐ, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే తెలంగాణ నుంచి నేను రత్నప్రసాద్, ఎల్బీ నగర్లో ఉంటా. నేను 2015 సెప్టెంబర్ 20వ తారీఖున మన పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరటం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు గడిచి ఇంకా 2 నెలలు అయింది. అప్పటి నుంచి ఈ శివనాగేశ్వరరావు గౌడ్ గారితో నా ప్రయాణం స్టార్ట్ అయ్యి మన పార్టీలో డేరింగ్ డాషింగ్ లీడర్ ఉండే ఆయన పన్నా సింగ్, ఆయన మన మధ్యన లేరు. ఆయన ఉంటే ఇంకా మనం ఎక్కడికెక్కడికో పోతుండే.
ఆయన పక్కన తిరిగి ఆయనతో పాటు కొత్త కొత్త విషయాలు, రాజకీయ విషయాలు, మనుషుల్ని గ్యాదర్ చేయటం, ఎలా మొబిలైజ్ చేయాలి, పార్టీ డెవలప్మెంట్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కార్యకర్తగా స్టార్ట్ అయిన నా చరిత్ర ఈరోజు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా అవ్వడం జరిగింది. అదే ఒక సెంట్రల్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఫోన్ చేసి పిలవటం, క్యా హై క్యా కర్ రే అప్నా పార్టీ కా క్యా హువా అంటే ఈ స్థాయికి వచ్చామంటే మనం కష్టపడితే ఇలా 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 పైకి వెళ్ళిపోవచ్చు. కోయి రుక్తా భీ నహీ, అపన్ ఆగే ఆగే జాతే రహతే. ఒక కార్యకర్తగా ఉండి తెలంగాణ స్టేట్ 4 కోట్ల మంది జనాభాకి మన ఆర్పీఐ తరఫున ఇది అంబేద్కర్ గారు పెట్టిన పార్టీకి యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా చేయడం నాకు చాలా గర్వకారణం. అలానే ఏ కార్యక్రమం జరిగినా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టాలన్నా, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా పైనుంచి మనకొస్తే అది మొత్తం క్లియర్ చేసి అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నేను చేస్తున్నా. ఈరోజు ఈ ప్రెస్ మీట్, ఈ ప్రోగ్రాం ఎందుకంటే నూతనంగా మా పార్టీలోకి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ముందుకు నడిపియాలని ఒక ఫణిభూషణ్ గౌడ్ గారు సార్ని కలవడం జరిగింది. సార్ని కలిశాక సార్ ఏం చెప్పారంటే, ఒకసారి అక్కడ మొత్తం స్టేట్ బాడీ ఉంది, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సార్ చెప్పి పంపించాడు. అలానే అంతకంటే ముందు రవికిరణ్ గారు బేగంపేట. साथियों, सभी को जय भीम। आज 26 नवंबर कॉन्स्टिट्यूशन डे के दिन रिपब्लिकन पार्टी ऑफ इंडिया के द्वारा प्रेस क्लब में यहां पे जो आयोजन किया गया है, इसका मूल कारण ये है कि यहां पर अपने पार्टी में पीबीआर साहब जो कि एक अच्छी अंबेडकर आइडियोलॉजी के साथ में पार्टी में ज्वाइन हुए हैं, हम इनका तहे दिल से स्वागत करते हैं। ये पार्टी अंबेडकर विचारधारा की पार्टी है, रिपब्लिकन पार्टी ऑफ इंडिया, और हमारे राष्ट्रीय अध्यक्ष माननीय रामदास जी अठावले अंबेडकर विचारधारा को लेकर के आज चल रहे हैं, जो कि एनडीए गवर्नमेंट में मिनिस्टर भी है और एनडीए के साथ रहने के बाद भी ये वंचित शोषित समाज का मुद्दा उठाने में पीछे नहीं हटते। चाहे वो सरकार के साथ हो या सरकार के विरोध में हो, वो अपना पक्ष बराबर अपनी सहनशीलता से रखते हैं। आज 26 नवंबर जो कि एक बहुत ही बड़ा दिन है, जबकि संविधान बन के तैयार हुआ था, आज के दिन पीबीआर जी हमारे पार्टी में ज्वाइन हुए हैं। ऐसे कई लोग हमारे पार्टी में ज्वाइन होते हैं, पता नहीं वो बीच में हमारे ही भेदभाव के कारण वो लोग पार्टी से चले जाते हैं। ये हमारे बीच छोटा छोटा जो मतभेद है दूर रख के हमें ऐसे लोगों को पार्टी में लाना है जो कि अंबेडकर विचारधारा को आगे लेकर के जा सके और वंचित शोषित समाज को आगे बढ़ाने के कार्य में हमारा साथ दे सके। ऐसे लोगों को हमें पार्टी में ज्यादा से ज्यादा जोड़ना है और पार्टी को आगे बढ़ाना है। यही इस पार्टी का उद्देश्य है। हमें पोस्ट के लिए लड़ना नहीं है, बस हमें कार्य के लिए लड़ना है। अच्छे अच्छे लोग हमारे पार्टी में आते हैं, इन्हें हमें मिलकर के विविधता में एकता का ये भाई देते हुए आगे बढ़ना है। तो ऐसे लोगों का हम बहुत ही वेलकम करते हैं पार्टी में। साहब, आपका वेलकम है। काफी लंबा हमें आगे जाना है, पार्टी को आगे बढ़ाना है, तो इस पार्टी में जुड़िए। मेरा तो एक ही विनती है कि इस पार्टी में ज्यादा से ज्यादा जुड़िए और हर गली में, हर शहर में इस पार्टी को बढ़ाइए। अपनी मेंबरशिप ड्राइव को आगे बढ़िए, जो कि रेगुलर हमें अपडेशन मिलता जा रहा है। हमारे पार्टी के 1500 मेंबरशिप अभी है ऑनलाइन, जबकि हम ग्राउंड लेवल पर 20-25 हजार लोग हैं, पर हम उस पर ऑनलाइन आ नहीं सक रहे हैं। तो इसे हमें आगे बढ़ाना है, मेंबरशिप को, इस पार्टी को घर घर पहुंचाना है। यही एक निवेदन है। साहब, जय भीम, जय भारत, जय संविधान। ఇప్పుడు
రఘుముద్రి పీటర్ వచ్చినాడు. ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడండి. టైం ఉంది. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా అందరికీ జై భీమ్ అండి. జై సంవిధాన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు చేసిన త్యాగాన్ని బట్టి, వారు చేసిన కాన్స్టిట్యూషన్ మనకి ఏదో ఇచ్చి ఉన్నారో దాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ మహిళలు కానీ అందరూ కూర్చొని ఈరోజు మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ. అలాంటి గొప్ప ప్లాట్ఫామే ఆర్పీఐ పార్టీ. అట్లాంటి ఆర్పీఐ పార్టీ నుంచి ఈరోజు మేమందరం ఇక్కడ కూర్చొని అనేక మంది జాయినింగ్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ, అంబేద్కర్ గారి యొక్క విధి విధానాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ తెలంగాణ స్టేట్ బాడీ పెద్దలు మేమందరూ కూడుకొని ఉన్నాము. రానున్న కాలంలో ఏవైతే జనరల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయినాయో దానిలో ప్రతి డివిజన్ లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆర్పీఐ పార్టీ కూడా నిలబడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్న మాట నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కాన్స్టిట్యూషన్ డే జరుపుకోవడం చాలా సంతోషకరము. మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగనే మరి పార్టీ నేత మరి రామదాస్ అత్వాలే గారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మరి ప్రత్యేకంగా పేరం నాగేశ్వర గౌడ అన్న గారికి అలాగనే రత్నప్రసాద్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలో మేము వెళ్లి సార్ని కలవడం జరిగింది ఢిల్లీలో. మరి సారు నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టాడు. సో కాబట్టి మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా మీరే పార్టీకి వెన్నెముక. కాబట్టి మనము దీని తర్వాత పెద్ద ఎత్తున మనము పార్టీ సభ్యత్వాలు నమోదు చేయబోతున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా. మరి అతి త్వరలో 3 లక్షల మరి పార్టీ మెంబర్షిప్స్ ని మనము చేపియాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము. దానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లానే రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనందరం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేద్దాము. మరి రాష్ట్ర నాయకులతో అలాగనే జాతీయ నాయకులతో మేమందరం కూడా త్వరలోనే ఈ యొక్క జిల్లాలకి మేము పర్యటనకు వస్తాము. మరి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి సమయం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జరిగిన తర్వాత నేను శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి మన పార్టీ నాయకుల్ని కలవడం జరిగింది. మన మినిస్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన కూడా ఏంటంటే నాకు సూచనలు ఇచ్చారు. ఇలాగ మీరు పార్టీలో జాయిన్ అయ్యి కొంచెం మన ఈ 4 దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా మన పార్టీని కొంచెం ముందుకు తీసుకెళ్లేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి, మీకు మా సహకారాలు ఉంటాయి పార్టీ తరపు నుంచి అని కోరడం జరిగింది. ఆ జరిగిన తర్వాత నేను శివరామకృష్ణరావు మిగతా వాళ్ళు మన పెద్దలు గౌరవనీయులు ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ పేరున వాళ్ళ పేర్లు నాకు ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. ఈ రోజే నేను మొదటి రోజు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరి సహకారంతో నేను ముందుకు వెళ్లాలని కోరుకుంటూ నేను ఇందులోకి వచ్చి ఈరోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత నేను శివరామకృష్ణరావు గారు నాకు ఈ పార్టీ యొక్క బలోపేతం చేయడానికి 1,00,000 మందిని మెంబర్షిప్లు చేయించాలి అని చెప్పి కోరగా మేమంతా దాని మీద వ్యవహారం కసరత్తులు చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, గౌరవ పెద్దలు రత్నప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సోదరుడు మిత్రుడు మరి పన్నా సింగ్ గారు అని చెప్పి మా పార్టీ అధ్యక్షుల వారి కుమారుడు గోరఖ్ సింగ్ గారు. ఎందుకంటే ఆయన ఈ రోజున మనమందరం ఇక్కడ కూర్చుంటామంటే కారణం పన్నా సింగ్ గారు ఈ పార్టీకి ఎన్నో సేవలు చేశారు. మరి భగవంతుడు ఆయన్ని మరి తొందరగా తీసుకెళ్లిపోయారు, చాలా బాధాకరం. మరి వారి కుమారుడు కూడా ఈ రోజు కూడా పార్టీనే మరి నమ్ముకొని ఉన్నారు. మరి గోరఖ్ సింగ్ గారికి, అట్లాగే మా సోదరుడు మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్ గారికి, మరి లేటెస్ట్గా వచ్చిన లేటెస్ట్ అని చెప్పి మా పీటర్ గారికి, అలాగే నా సోదరుడు డాక్టర్ రవికిరణ్ గారికి, అదేవిధంగా నూతనంగా జాయిన్ అయినటువంటి మరి గౌరవ పెద్దలు శ్రీ పణిభూషణ్ గారికి, అదేవిధంగా మరి కర్ణాటక నుంచి వచ్చినటువంటి సురేష్ రెడ్డి గారికి, దినేష్ రెడ్డి గారికి,
దినేష్ గారు, సురేష్ గారు వారి యొక్క సోదరులు, అట్లాగే సురేష్ రెడ్డి గారికి, మరి మిత్రులు డానియల్ గారికి, అట్లాగే చొక్కారావు గారు ఎక్కడ వేదిక మీద రండి, మీరు వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. రండి, సీట్ ఉంది రండి, మీకు చైర్ ఉంది అక్కడ, చైర్ ఉంది. అట్లాగే ఆర్పి సాంబా గారు, మరి మేడ్చల్ నియోజకవర్గం నుంచి వారు పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారు. అట్లాగే మరి వారితో పాటు వచ్చినటువంటి మిత్ర బృందం, గౌరవనీయులు మేడం శ్రీమతి శ్రీ పాలేటి అమృత గారు, అట్లాగే వేదిక కింద ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున చాలా గొప్ప దినం. ఎందుకంటే గొప్పదనం అంటే చాలా గొప్పదనం. ప్రపంచంలోనే భారతదేశంలో భరతమాత సంఖ్యలు పెంచినటువంటి రోజు ఈరోజు. ఒక మూగవాడు నోరు తెరిచి మాట్లాడిన రోజు, దళితులకు ధైర్యం చెప్పిన రోజు, పేదవాడికి సమాన హక్కు కల్పించిన రోజు, అదేవిధంగా స్త్రీకి సమాన హక్కులు కల్పించే మహానుభావుడు. అటువంటి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు పర్వాలేదు రండి, రోజారాణి గారు రండి, చంద్రశేఖర్ గారు రండి. పడిభూషణ్ గారు. ఇప్పుడు మహిళా నాయకులు కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము, చైర్లు వేపిస్తున్నాము. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అతల్వారి ఆధ్వర్యంలో పార్టీలో చేరి మన సౌత్ ఇండియా రాష్ట్రాలైనటువంటి అన్ని రాష్ట్రాల్లోని 1,00,000 మంది సభ్యత్వానికి శ్రీకారం చుట్టడానికి ముందుకొచ్చినటువంటి మన పిబిఆర్ గౌడ్ గారిని జాతీయ నాయకులు పేరం శివనాశ్వరరావు గారు, ప్రభుదాస్ గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వరప్రసాద్, గోరఖ్ సింగ్, రోజారాణి, పద్మా గారు, అదేవిధంగా మిగతా నాయకులు అందరిలో కూడా మన పిబిఆర్ గౌడ్. ఈ రోజున నేను గర్వపడే వ్యక్తులు ఇద్దరున్నారు ఇక్కడ. ఒకటి శివరాజ్ కుమార్ గారు, ఒకటి అన్న పేరేంటి చంద్రశేఖర్ గారు. బేకర్ సొసైటీ అని ఫాలో అవుతున్న అంబేద్కర్ నిజమైన అంబేద్కరిస్టులు శివరాజ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు. వీరు సమాజాన్ని సేవ చేయటమే కాక అందరికీ నాగేశ్వరరావు సార్ ముందుకు రండి, ప్రభుదాస్ సార్ రండి, భవానీ గారు మీరు కూడా ముందుకు రండి. ఒక 4 మంచి ఫోటోలు తీసుకోండి ప్రెస్ మీట్కి. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? నంబూరి దివ్య మేడం, అవుట్ ఆఫ్ స్టేషన్. మేడం కాదు, ఓన్లీ దివ్య. భవానీ గారు కూడా మీరు కొంచెం ముందుకు వస్తే కొత్తగా ఈరోజు ఈమె గొడిగిల భవానీ అండి, మన పార్టీలో నూతనంగా జాయిన్ అవుతున్నారు. భవానీ, నేను గత 18 ఇయర్స్ నుంచి మీడియాలో ఉన్నాను. అండ్ అన్ని పార్టీస్ వాళ్ళు నాకు తెలుసు, కానీ ఎందుకు ఈ పార్టీలో జాయిన్ అవ్వాలనిపించింది అంటే ఇక్కడ నేను చూశాను, అంటే లేడీస్ కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేసి. సో దానికోసం నేను వచ్చాను దీంట్లోకి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ అయిన లేట్ ఇచ్చిండు శివరాజ్ అన్న గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుచున్నాను. ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవతరించుకున్న దినం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా, మరి వేదిక పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున జయదీప్ నిలుపుతున్నాను.
ఇవాళ నాదొకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒక డిమాండ్ ఏంటంటే మన ప్రియాంబుల్ని పాఠ్య పుస్తకాల్లో తీసుకురావాలని నా యొక్క డిమాండ్. ప్రతి ఒక్కరూ ప్రియాంబుల్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈక్వాలిటీ అనేది ఆ ప్రియాంబుల్లో చూపించడం జరిగింది. మరి ఆ ప్రియాంబుల్ ప్రతి చిన్న కుర్రోడి నుంచి కూడా నేర్చుకుంటేనే ఈ కాన్స్టిట్యూషన్ విలువలు అనేది ఇంకా పెరుగుతాయి అనేది నా ఉద్దేశం. ప్రతి పాఠ్య పుస్తకంలో ఈ అంశాన్ని మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఇంకోటి ఉన్నది. రెండవది, మహిళలకు ప్రాధాన్యత తగ్గుతా ఉంది. దానికి ఇంకా చాలా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో 33% రిజర్వేషన్ కూడా మహిళలకు ఇవ్వాలని ఇందుకు కోడ్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ పార్టీ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి డాక్టర్ బాబాసాహెబ్ కలలు కన్నా ఈ రాజ్యాంగాన్ని మనం సాధించుకొని మరి దానిని రాష్ట్రంలో కేంద్రంలో కూడా మన పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరూ కూడా జై భీమ్ జై భీమ్. ఇప్పుడు తెలంగాణ మహిళా విభాగం నుంచి ఒక నిమిషం అన్న రోజా గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అందరికీ జై భీమ్ అండి. ఇవాళ ప్రెస్ మీట్ మనం ఇక్కడ పెట్టుకొని పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. ఇది ఇంకా ఇది 100 రెట్లుగా ఎదగాలని చెప్పుకుంటూ, అలాగే మహిళలు కూడా రావడం చాలా సంతోషకరమైన విషయము. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ జై భీమ్ అండి. ఒక జాతీయ కార్యదర్శి గౌరవ పెద్దలు ప్రభుదాస్ గారు వారి యొక్క అందరికీ జై భీమ్. మరి 26 నవంబర్ మనం రాజ్యాంగం అమలుపరిచిన రోజు కనుక మనం సంతోషంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి ఈ అమలు పరిచిన దినంన మనకు ఇక్కడ డాక్టర్ భవానీ గారు, మరి అదేవిధంగా పనేంద్ర గారు, మళ్ళా డాక్టర్ కిరణ్ గారు, మరి మహిళలు మన కార్యకర్తలు అందరూ ఒక ఎత్తున జమై మంచిగా గుమ్ముగుడినందుకు మీకు అందరికీ నేను శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఇంతే కాకుండా కార్యక్రమాలు ప్రతి నెల జరగాలి, ప్రతి నెల మనం రివ్యూ చేసుకోవాలి, ప్రతి నెల కలవాలి. ఏ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నాం, ఏ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, జిల్లా బాడీ మీటింగ్ ఇవన్నీ చేయాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షులు వారు మరి రాలేదు, ఏందేమో ఇక్కడ ఆయన ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్నా మనకు తెలియదు. మరి ఈ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి నేను అందరికీ వచ్చిన వారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ జై భీమ్ జై భారత్ జై అటోలీ సార్. మా జాతీయ ఉపాధ్యక్షులు ఒక సెకండ్ అయిపోతుంది. జాతీయ ఉపాధ్యక్షులు జై భీమ్. ఈ సభకు వచ్చినటువంటి మీ అందరికీ అభివందనాలు తెలియజేస్తూ, ఆర్పిఐ పార్టీ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ ఇది. అంబేద్కర్ గారు లేకపోతే మన రాజ్యాంగం లేదు, మన రాజ్యాంగం లేకపోతే మనకు హక్కులు లేవు. మనం ఈరోజు ఈ విధంగానైనా మంచిగా డెవలప్ అయ్యి కొద్దిగానైనా అది బాబాసాహెబ్ పుణ్యమే అని చెప్పేసి మన మనసా వాచ నేను చెప్తా ఉన్నాను. అయితే ఈ బాబాసాహెబ్ కళ ఏమని మనకు బోధించాడో ఆ బోధ సూత్రాలను కానీ, ఆయన ధర్మాలని కానీ, ఆయన పద్ధతులను కానీ మనం ఆచరిస్తున్నామా అనేది ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఆర్పిఐ పార్టీ అనేది ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు కనీసం ఇక్కడ అసలు ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఉందా లేదా తెలియట్లే నాకు. సెంట్రల్ కమిటీ ఒకటి అక్కడ ఢిల్లీలో ఉందేమో కానీ ఇక్కడ తెలంగాణలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవరు కనపడతలేరు. దానికి పోది కాదు, ఇది ఎగ్జిక్యూటివ్ కమిటీ లేకపోతే పార్టీ ఎక్కడ ముందుకు పోతుంది, డిస్ట్రిక్ట్ కమిటీలు ఎక్కడ పోతాయి, ఎక్కడ ఉన్నాయని కనీసం సందర్భం కాదు. నువ్వు కొద్దిగా అయితే నేనేమంటున్నా అంటే ఇది కాదు పార్టీ అనేది. పార్టీ అనేది సమిష్టిగా అందరు కలిసి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మన కార్యకర్తలు, లీడర్లు అందరూ కలిసి ఇక్కడ గౌడ్ గారు ఇప్పుడే చిన్న మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మనం సిటీలో కూడా ఒక
మనం పార్టీ ఆఫీస్ పెడదామని అనుకుంటున్నారు. చాలా సంతోషమైన విషయం. ఇది ఎప్పటి నుంచో మేము కలలుగంటా ఉన్నాం, కానీ ఎవరు ముందుకు రాలేదు. ఇప్పటికైనా సరే మనం అందరం కలిసి ఒక మంచి ఆఫీస్ పెట్టుకొని మనం కూర్చుంటాను కూడా, ఒక మన ఆలోచనలు పంచుకుంటాను కూడా వేదిక లేకుండా ఈ హైదరాబాద్లో మనకు ఉండాల్సిందే. ఇన్ని రోజుల నుంచి పార్టీ ఉండి కూడా మనకు సిగ్గుచేటు ఇది. ఎందుకని అంటే ఇంత పెద్ద పార్టీ అని చెప్పుకుంటా ఉన్నాము, మనకు ఆఫీస్ లేదు. నేను మా ఇంట్లో ఇస్తాను నేను పార్టీ ఆఫీస్ అంటే, ఆ ఇంట్లో ఎందుకు, అక్కడ ఎందుకు, ఇక్కడ ఎందుకంటే నేను దాన్ని కూడా వదులుకున్నా. ఎందుకని ఏంటంటే పార్టీ ఆఫీస్ అనేది లేకపోతే, పార్టీ కార్యక్రమాలు మనకు ఎవరికి తెలియకపోతే, పార్టీని ఏ విధంగా నడిపించాలని తెలియకపోతే పార్టీని ముందు తీసుకుపోవడం అనేది చాలా కష్టం. అందుకోసమే మీ అందరికీ నాది కమాండింగ్ కాదు, రిక్వెస్ట్. మీ అందరు కూడా మీకు కోఆపరేషన్ చేసి ఈ పార్టీ ఆఫీస్కు కనీసం నెలకు ఒకసారో 2 సార్లు పార్టీలో మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మనం ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి. ప్రతి డిస్టిక్కి మన పార్టీ కార్యకర్తలు, కమిటీలు మరియు ఉమెన్ కమిటీలు, అన్ని లేబర్ కమిటీలు, విద్యా కమిటీలు, ఎన్నో కమిటీలు వేయచ్చు. మనము చాలా వెనుకబడి ఉన్నాము. మన విద్యలో కానీ, ఉపాధిలో కానీ, దేంట్లో కానీ మనం చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మనల్ని ముందుకు తీసుకుపోవాలని అనుకుంటే మన పార్టీ తరఫున అందరం తీసుకుపోయి ఈ పార్టీ తరఫున మన ఆఫీస్ తరఫున మనం అందరం ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున మరి చాలా సంతోషకరమైన విషయం, మరి పణిభూషణ్ గౌడ్ గారు మరి సౌత్ ఇండియా తరఫున ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఎటువంటి కార్యకర్తకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా కానీ రేపటి నుంచి మనకి ఒక 1 వీక్ లో, ఒక 10 రోజుల లోపల పార్టీ యొక్క ఆఫీస్ ఉంటుంది. ప్రతి వారు అక్కడ ఒక ఆఫీసులో ఒక 5 స్టాఫ్ ఉంటారు, సిబ్బంది. వారికి ఎటువంటి బాధ కలిగిన అక్కడ తెలియజేస్తే వెంబడే స్పందించడం జరుగుతుంది. అట్లే పార్టీ ప్రజల్లోకి గ్రామీణ స్థాయిలో ఏ విధంగా మనం వెళ్లాలో దాన్ని పటిష్టం చేయడానికి మరి పణిభూషణ్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బైగల్ నాగేశ్వర గారు ఉంటారు. అట్లాగే గౌరవ పెద్దలు శ్రీ అన్న ప్రభుదాస్ గారు ఉంటారు. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర కమిటీ అందరూ కూడా అక్కడే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ప్రతిరోజు అట్లాగే పార్టీ సింబల్ కూడా త్వరలో కూడా మనకి ఒక 20 రోజుల్లో వస్తుంది. అయితే మరి తెలంగాణలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ అని చెప్పారు. ఎవరైనా పోటీ చేసే అభ్యర్థులు ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుదాస్ అన్న గాని, మరి బైగల్ నాగేశ్వర గారు గాని, మరి అక్కడ మరి రత్నప్రసాద్ గారు కానీ, మరి గోరఖ్ సింగ్ గాని, మరి మేడం రోజారాణి గారు కానీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి సాంబా గాని, ఇంకా మన శివరాజ్ గారు, నేను చిన్న, మీ పేరేంటి గురువు గారు, చిన్న చుక్కారావు గారు, అందరూ కూడా మన పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేసే అభ్యర్థులు ఉంటే వాటి యొక్క నమూనా వివరాలు తీసుకుంటే పీటర్ గారు కూడా ఉన్నారు, పీటర్ గారు కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఒక చక్కటి కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎందుకంటే లేట్ గా వచ్చినా కానీ అందరూ కలిసాం, చాలా సంతోషం. ఇదే విధంగా అందరం కూడా కలిసి పనిచేసుకొని మరి ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే మనం ఇక్కడే మాట్లాడుకొని అందరూ ఒక మాట మీద ఉండి మంత్రి గారి దగ్గర కూర్చుంటే ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చూసుకొని ముందుకెళ్తాం, అది మంచి పద్ధతి కాదు. ఇక్కడి నుంచి అయినా మన అందరం అన్నదమ్ముల్లా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ, మరి దీన్ని ఇదే విధంగా మనం తీసుకెళ్లాలి. అక్కడికి వెళ్తే ఆయనదే చెప్తాడు, మనమే తింటాం, మనకేం అర్థం కాని పరిస్థితులు మనం ఉంటాం. ఇక్కడి నుంచి అటువంటి చేయకోకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఆయనకి నేను 15 రోజుల ముందే తెలియజేయడం జరిగింది. మరి ఆయనేమో మిల్కే కామ్కర్ అంటాడు. ఆయన మిల్క్ అంటే పాలు అనుకుంటున్నా నేను, తర్వాత అర్థమైంది కలిసి పని చేయమన్నాడు. అందువల్ల ఆయన రాపాటు ఇప్పుడు మన పణిభూషణ్ అన్న గారికి చిన్న సన్మానం చేస్తున్న మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. అదేవిధంగా మరి మంత్రి గారి ఆదేశానుసారం మరి ఈయనకి మేడ్చల్ జిల్లాకి మరి అధ్యక్షులు ఏమని చెప్పి వారు మంత్రి గారు చెప్పడం జరిగింది.
వారిని ఈ రోజున మేడ్చల్ నుంచి మరి అన్నగారు సారథ్యంలో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సాంబాకి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా తర్వాత తీసుకుందాం. చెప్పాంగా, అయిపోయిందిగా, తర్వాత తీసుకోవాలి. ఇవాళ ఏం కదా చెప్పాగా, అయిపోయిందిగా. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఇక నుంచి. ఓకే, ఇప్పుడే అవుతులేమ్మా. అమ్మా సెలవు తెచ్చాడా? సరే కానీ సరే, సన్మానం మనాడికి కానీ సాంబాకి నువ్వు తర్వాత ఎత్తుగాను. వద్దులే కానీ ఫుడ్ ఎవరు చెప్తున్నారు? మనాడు ఫుడ్